రమాదేవి. ఎనిమిది మంటలు వేసినాయి, ఎనిమిది మంటలు కూడా అవుతున్నాయి. ఇలా చేతి ఈ తలలో వస్తుంది. ఈ గోళీ పొద్దున సగం సాయంత్రం సగం వేయండి. మరి ఈ పొద్దున సగం సగం. నెక్స్ట్ ఏం పేరమ్మా? అవునా? టాబ్లెట్ టాబ్లెట్ ఐటెన్ టాబ్లెట్ ఎప్పుడు నేను చూడు సార్ ఇక్కడ చెప్పు. అమ్మా మందులు తీసుకున్నావా? తగ్గకపోతే మళ్ళీ సార్ దగ్గరికి రా. మన సెంటర్ది అడ్రస్ ఇచ్చినాము, ఆడికి వచ్చి మళ్ళీ చూపించుకో. అమ్మ నీకేం వ్యవస్థ? సరే సార్ చూస్తాడు, మందులు ఇస్తాడమ్మా. సాయి రమ్మమ్మ సాయి. ఎనిమిది మంటలు వేసినాయి, ఎనిమిది మంటలు కూడా అవుతున్నాయి. ఇలా చేతి ఈ తలనొప్పి అంటే ఏం లేదు, కడుపు మంట గ్యాస్ అవుతుంది, కడుపు మంట గ్యాస్ అవుతుంది. ఓన్లీ మెడలో వస్తుంది. ఈ గోళీ పొద్దున సగం సాయంత్రం సగం వేయండి. మరి ఈ పొద్దున సగం సగం. నెక్స్ట్ ఏం పేరమ్మా? ఈరోజు చల్కెల గ్రామంలో మనకి క్యాంప్ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి సెక్రటరీ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మనకి అడగగానే టైం ఇచ్చినటువంటి ఎన్నాకుల రాము డాక్టర్ గారికి, జగిత్యాల నుంచి మీ అందరి కోసం, పేషెంట్లందరి కోసం వచ్చినటువంటి ఎన్నాకుల డాక్టర్ రామ్ గారికి, ఎండి జనరల్ మెడిసిన్ అండ్ డిఎం న్యూరాలజీ, వారు చల్కెల గ్రామంలో ఉన్న అందరికీ సహాయం చేయడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఇప్పుడు పొద్దునే 9 వరకే వచ్చి ఇక్కడ ఉన్నారు మనందరి కోసము. దాదాపు 20 పేషెంట్లు ఇక్కడ బీపీ చూయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మీ అందరూ మా యొక్క సత్యసాయి సంస్థ యొక్క సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ మన దగ్గర దీనికని దగ్గర జగిత్యాల్లో మంచినీళ్ళబాయి దగ్గర దిగి నడిచి రావచ్చు. అక్కడ ప్రతిసారి మనకు అన్ని ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఏ విధంగా డాక్టర్లు చూస్తారు, ఏ విధంగా టెస్టులు చేసి మందులు ఇస్తారు అనేది మీకు ఒక పాంప్లెట్ ఇచ్చాము. దాన్ని యూజ్ చేసుకొని మీరు అందరూ తప్పకుండా రావాలి అని
ప్రార్థిస్తున్నాను. మంగళవారం పిల్లలకి, బుధవారం పెద్దవాళ్ళకి, బేస్తవారం కూడా పెద్దవాళ్ళకి చూస్తున్నాం. ప్రతిరోజు ఆ 3 రోజులు కూడా 2 నుంచి 5 దాకా హాస్పిటల్ ఉంటుంది. దయచేసి అందరూ రావాలని ప్రార్థిస్తూ దీనికి సహకరించిన చల్గల్ గ్రామస్తులందరికీ మరియు స్వామివారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు సత్యసాయి సృజల శ్రవంతి ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.